అజయ్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఎస్, ఏంటి చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నట్టున్నారు. ఏంటి మీ అధినేత ప్రసంగంతో ఒక్కసారిగా తెలుగు తమ్ముల్లో జోష్ అయితే కనిపిస్తుంది. సో మీరేం చెప్తారు? అంటే ఇక్కడ ఒకటి సార్, ముందు మీకు ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ కూడా గుడ్ మార్నింగ్. నమస్తే, చెప్పండి. నిన్న ఏదైతే దేవుడు గడపైనటువంటి కడప గడ్డ మీద పసుపు సైన్యం కదం తొక్కింది, పసుపు జాతర చూసాం సార్. ఒకప్పుడు ఈ రాయలసీమలో ముఖ్యంగా ఈ కడప ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోవాలంటే భయపడేలా చేశారు చాలా మంది. అక్కడ అంటే ఎన్నో అవమానాలు, ఇలాని గెలవరివ్వం, ఇలా ఇక్కడ అడ్డేసుకుంటాం, ఎవడ్రా ఇక్కడ జెండా మోసేది, ఎవడ్రా ఇక్కడ జెండా పట్టుకునేది అని. సార్ గతంలో లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా లోకేష్ అన్నకి సంఘీభావంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కాన్స్టిట్యున్సీ నుంచి పొంగనూరు నుంచి సైకిళ్ళ మీద మా కార్యకర్తలు సైకిల్ యాత్ర మొదలుపెట్టి, ఒక 30 మంది కార్యకర్తలు సైకిల్ యాత్ర మొదలుపెట్టి వస్తుంటే వాళ్ళని నడి రోడ్డు మీద ఆపి చెప్పలేని బూతులు తిట్టి, సార్ నడి రోడ్డు మీద వాళ్ళు వేసుకున్న షర్ట్లు, ఎల్లో షర్ట్స్ ఏదైతే ఉన్నాయో పసుపు సొక్కాలని తీయించేసి, మీరు వేరే షర్ట్లు వేసుకోండి, ఈ జెండా కడితే, ఈ జెండా ఇక్కడ కనపడితే మీ తల తీస్తాం, మిమ్మల్ని నరుకుతామని అమ్మ ఆలి బూతులన్నీ తిట్టి వాళ్ళని బెదిరించి, సార్ పాపం సార్ వాళ్ళు అమాయకులు. పార్టీ అంటే ప్రాణం, చంద్రబాబు నాయుడు గారు అంటే గౌరవం, ఆ పార్టీ అంటే వాళ్ళకి ఆ ప్రేమ, వాళ్ళ పార్టీ కోసం వాళ్ళు ఏదైనా చేసుకుంటారు, ఇంకొకళ్ళు ఇబ్బంది పెట్టలేదు. కానీ ఒక నాయకుడికి అండగా సపోర్ట్గా వాళ్ళ ప్రేమతో సైకిల్ యాత్ర చేసుకుంటుంటే ఆ సైకిల్ నాపేశారు, షర్ట్ ఇప్పించేశారు, పసుపు జెండా కనపడితే తొక్కేస్తాం, చంపేస్తామన్నారు. ఆ పసుపు రంగుని ఎరుపు రంగుగా మారుస్తామన్నారు, రక్తంతో భయపెట్టారు, తీసేశారు సార్. సార్ అవన్నీ కట్ చేస్తే ఆ పొగరు, అహంకారం, ఆ భయభ్రాంతులు ఇవన్నీ కూడా ఏదైతే ఆ రాయలసీమ ప్రాంతం ఉందో, ఏదైతే కడప ప్రాంతం ఉందో, ముఖ్యంగా వాళ్ళందరూ కూడా జనం అంతా కూడా విసుగు చెంది వేశారు సార్. ఎన్నాళ్ళు ఇంకా ఈ విధంగా మనం మగ్గిపోవాలి, ఎన్నాళ్ళు ఈ రాక్షసుల మధ్యలో మనం చచ్చిపోవాలి, భయపడాలని తిరగబడ్డారు సార్. ఎప్పుడు తిరగబడ్డారు? ఓటింగ్ రోజు తిరగబడ్డారు సార్, సైలెంట్ గా. ఎందుకంటే ఒకళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు, మాట్లాడితే ఏమైపోద్దన్న భయం. ఎందుకంటే అటువంటి భయంకరమైన వాతావరణాన్ని సృష్టించారు ఆ రోజు. కానీ ఎవరినైతే అవమానించారో ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని నిన్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని దగ్గరికి తీసుకున్నారు సార్. నిన్న పిలిపించారు, అందరినీ అభిమానించారు, శాల్వాలు కప్పి సన్మానించారు. ఆ రోజు అవమానం జరిగిన రోజు కూడా పిలిపించుకొని మాట్లాడాడు లోకేష్ అన్న. మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఈసారి కొట్టేది మనమే, గెలిచేది మనమే, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. సార్ నిన్న దేవుడు గడపైన గడపలో జరిగిన సభ నవ్వుతో నా భవిష్యత్, అంత అద్భుతంగా జరిగింది సార్. ఇప్పుడు కృష్ణాంజలి గారు చెప్పారు, గత మహానాడుతో పోల్చుకుంటే ఎస్ చాలా బాగా జరిగింది, ఈ రోజు అధికారంలో ఉన్నారు కదా అని, అధికారులు ఇంకో కొంచెం బాగా చేస్తుంటారని. సార్ మహానాడికి మాకు అధికారం ఉన్నా లేకపోయినా మేము అద్భుతంగానే చేస్తాం. ఎందుకంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసుకుంటున్న మహానాడు కార్యక్రమం. ఈరోజు ఎన్టీ రామారావు గారు అంటే తెలుగువాడు ఎక్కడ ఉన్నా సరే గర్వంగా కాలర్ ఎగరేసుకొని చెప్పుకునే ధైర్యం అది మాకు. ఆ కార్యక్రమం ఎప్పుడు కూడా చాలా అద్భుతంగా, ఒక కోవిడ్ సమయంలోనే ఆన్లైన్ ద్వారా చేశాం తప్ప మిగతా అన్ని కూడా చాలా అద్భుతంగా నిర్వహించాం. ఒంగోలు కానీ, రాజమండ్రి కానీ ఎంత అద్భుతంగా సార్. ఈవెన్ వర్షాలు పడుతుంటే రాజమండ్రిలో ఒక్క కార్యకర్త, ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు కూడా అక్కడి నుంచి కదల్లా. భారీ బహిరంగ సభ రోజు తడిచినా పర్లా, అధినాయకుడు చెప్పే మాటలు వినాలు అని. సార్ ఇక్కడ మేము చాలా గొప్పగా చెప్పుకునే విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక డిసిప్లిన్ కలిగిన పార్టీ. అధినేత ఏం చెప్తాడో, అధినాయకుడు ఏం చెప్తాడో అని వినటానికి అక్కడ ఉంటారు తప్ప పిచ్చగోలా పిచ్చరుపులు ఏమి ఉండవు సార్ మా దగ్గర. నిబద్ధతగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు, పద్ధతిగా ఉంటారు. ఎక్కడా కూడా డిస్టర్బెన్స్లు చేయాలి, లేకుంటే అరవాలా, మనం అసలు ఏ సందర్భానికి ఎక్కడికి వెళ్తున్నాం, ఏ మీటింగ్కి వెళ్తున్నాం, ఏ కార్యక్రమానికి వెళ్తున్నాం, ఇవన్నీ ఎక్కడైనా చేయాలి, పిచ్చ గోల చేయాలి, ఇవన్నీ ఉండవు సార్. ఆ సందర్భం, ఆ సమయం బట్టే ఉంటుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్త డిసిప్లిన్. సార్ ఈ రోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే మేము 3 రోజులు కడపలో ఉన్నాం, నిన్న రాత్రి తిరిగి వచ్చాం. అటువంటి రాయలసీమ పోరాటాల గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతూ మాకు కనపడుతుంది అంటే మాకు కూడా గుండెల్లో ఒక ఆనందం ఉంటుంది సార్. గతంలో 10కి 10 స్థానాలు అక్కడ క్లీన్ స్విప్ చేసుకున్నారు వాళ్ళే, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఈరోజు 7 స్థానాలు మావి సార్ అక్కడ. ఈరోజు కొంతమంది వైసీపీలకు అనిపించవచ్చు, మీరు ముగ్గురుగా వచ్చారు కాబట్టి ఆ గెలుపు వచ్చింది, ఒక్కలుగా వస్తే ఆ గెలిచే దమ్ముందని కూడా చాలా మంది మాట్లాడుతుంటారు సార్, మేధావులంతా కూడా. మేము ముగ్గురుగా వచ్చినామా, 30 మంది వచ్చినామా అని పక్కన పెడితే, ఆ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన సభలు ఏమన్నారు తెలుసా సార్,
మీరు 100 మంది రండి, నా వెంట్రుక పీకలేరు, నేను ఒక్కడనే వస్తా, యుద్ధం చేస్తా, మీకు చేత కాదు కాబట్టి అందరూ కలిసి వస్తున్నారు అన్నారు. ఓకే సార్, ఈరోజు మంచికి ప్రజలందరూ ఓటేశారు, మంచి కోసం మేమందరం కలిసి ముందుకు వెళ్ళాం, చెడును తరిమేయాలని మేమందరం ముందుకు అడుగులు వేశాం. ఈరోజు చెడును తరిమేశాం, మంచి రాష్ట్రంలోకి వచ్చింది, మంచి పరిపాలన అందిస్తుంది, చాలా అద్భుతంగా ప్రజలు సంతోషంగా ఉన్నారు. కానీ వాళ్ళకున్న బాధ ఏంటంటే మీకు ఒంటరిగా వచ్చే దమ్ము లేదు, ఇప్పటికీ లేదు అంటారు. అటువంటి వాళ్ళందరికీ నాది ఎప్పుడు ఒకటే సమాధానం సార్, మేము ఒంటరిగా వచ్చే దమ్ము లేదు అని మాట్లాడుతుంటారు కదా మేధావులంతా కూడా. మేము ఒంటరిగా వచ్చే దమ్ము లేదని మమ్మల్ని అడిగే ముందు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని రాయలసీమ ప్రాంతం వదిలేసి, రాయలసీమలో కాకుండా ఉత్తరాంధ్రలో పోటీ చేస్తాడా, విశాఖలో పోటీ చేస్తాడా, కృష్ణా గుంటూరు జిల్లాల్లో పోటీ చేస్తాడా, ఎక్కడ పోటీ చేస్తాడో ఒక నియోజకవర్గం ఎంచుకొని అక్కడ పోటీ చేసి ఆ తర్వాత మా గురించి మాట్లాడమని చెప్పాలి సార్ ఎవరికైనా సరే. ఎందుకంటే మీకు చేత కాదు, మీరు ముగ్గురు కలిసి వచ్చారని మాట్లాడే మేధావులు ప్రతి ఒక్కరికి, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా మీరు ఎప్పుడు, ఎందుకంటే మీ తాతల దగ్గర నుంచి ఏ నియోజకవర్గం ఏ జిల్లా అయితే మీరు ఎంచుకుంటారో అక్కడే పోటీ చేస్తున్నారు తప్ప కొత్తగా మీరు ఎక్కడికి బయటికి రావట్లేదు. ఎందుకంటే బయటకు వస్తే గెలుస్తామా ఓడిపోతాం నమ్మకం మీకు ఉందో లేదో నాకైతే తెలియదు. ఈ రోజు లోకేష్ గారిని ఒకప్పుడు హేళన చేశారు సార్, మంగళగిరిలో ఓడిపోయాడు, మంగళగిరి అని పలకడం చేత కాదు, పప్ప అన్నారు, చేత కాదన్నారు, పాదయాత్ర చేస్తుంటే అది పాదయాత్ర కాదు, అది ఒక గంగాలం, అది యువగలం కాదు, అతని వల్ల ఏది కాదు, తినడం తప్ప అతని వల్ల చేత కాదు, మాటలాడటం రాదని చెప్పారు. ఈ రోజు అదే లోకేష్ పేరు తలచకుండా ఉండలేకపోతున్నారు ఏదైతే 11 స్థానాలు ఉన్న వ్యక్తులు. ఒకప్పుడు లోకేష్ అంటే హేళన చేశారు సార్ వీళ్ళంతా, కానీ ఈ రోజు అదే లోకేష్ పేరు తలచకుండా ఉదయం ఇచ్చిన దగ్గర నుంచి పడుకునేవారు రోజు తలుస్తూనే ఉన్నారు. ఒకప్పుడు రెడ్ బుక్ అని లోకేష్ గారు ఇలా చూపిస్తే యువగలం పాదయాత్రలో ఏదో రెడ్ బుక్ అంట పిచ్చోడు రాసుకుంటున్నాడు, ఆ పుస్తకం దేనికి పనికిరాదన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఢిల్లీలో కూర్చున్నా సరే, ఢిల్లీకి వెళ్ళి ఒక ప్రోగ్రామ్ చేశాడు, అక్కడ కూడా హీస్ టాకింగ్ అబౌట్ రెడ్ బుక్ సార్. ఒకప్పుడు రెడ్ బుక్ గురించి మాట్లాడలేదు ఆయన. ఆఫ్టర్ ఆల్ రెడ్ బుక్ ఏం చేస్తారు దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు, వై నాట్ 175 మేము వస్తున్నాం కొట్టేస్తున్నాం అన్నారు. ఈ రోజు ప్రతి ఒక్కరు రెడ్ బుక్ గురించే మాట్లాడుకుంటున్నారు సార్. ఫైనల్ గా నేను ఒకటి చెప్తానండి, ఇక్కడ ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు మమ్మల్ని ఇంకా హేళన చేయాలని చూసినా, లేకుంటే మీరు 3 పార్టీల వాళ్ళు 30 పార్టీల వాళ్ళని అన్ని మాట్లాడుకోవాలని చూసినా సరే సార్, ఈ రోజు ప్రజలు ఇచ్చిన తీర్పు అది. మాకు మేము ముగ్గురుగా కలిసి వచ్చాం, మేము ముగ్గురుగా కలిసి వచ్చినా 30 మంది కలిసి వచ్చినా తీర్పు ఇవ్వాల్సింది ఎవరు సార్? ప్రజలే కదా ఫైనల్ గా తీర్పు ఇవ్వాల్సింది ప్రజలు. ఆ ప్రజలు తీర్పు ఇచ్చారు, ఆ ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. ఈ రోజు చివరికి ఇంకొక మాట చెప్తాను సార్ అందరికీ కూడా, ఇక్కడ వీళ్ళందరూ ఏమంటారు తెలుసా సార్, నిన్న మళ్ళీ 6 శాసనాలను ప్రకటించారు, వీళ్ళు ఇచ్చిన సూపర్ 6కే దిక్కు లేదు, మళ్ళీ 6 శాసనాలు ఏంటి అని కూడా మాట్లాడుతుంటారు వీళ్ళు. సార్ ఈ రోజు ప్రజలందరూ ఓట్లు వేసింది మేము సూపర్ 6 ఇస్తున్నామనో, హామీలు ఇస్తున్నామనో, పథకాలు ఇస్తున్నామనో కాదు సార్ ఓట్లు వేసింది. వాస్తవం మాట్లాడుకోవాలంటే 5 ఏళ్ల నరక యాతన పరిపాలన చూసి కనీసం ప్రశ్నించడానికి, కనీసం మాట్లాడటానికి కూడా స్వేచ్ఛ లేని రాష్ట్రంలో మనం బ్రతుకుతున్నాం. మనకి స్వేచ్ఛ కావాలి అనే ఒక ఆలోచనతోటి ప్రజలు ముందుకొచ్చి ఓట్లు వేశారు తప్ప మనం పథకాలు ఇస్తున్నాం అని ఆశ పెడితేనో, ఆశ కోసం, ఆ పథకాల కోసం జనం వచ్చి ఓట్లు వేస్తారు, స్వేచ్ఛగా బ్రతకడం కోసం వేశారు.